అమ్మడి బీరకాయలు తీగ ఇది. అమ్మడి బీరకాయలు దొరకటం అనేది ఈ రోజుల్లో చాలా కష్టమైపోయింది. ఇదివరకు రోజుల్లో ఇంతకుముందు అమ్మడి బీరకాయలు దొరికేవి, కానీ ఇప్పుడు అమ్మడి బీరకాయలు దొరకటం అనేది చాలా కష్టం. గ్రామాల్లో దొరకట్లేదు, సిటీలో కూడా అస్సలు దొరకట్లేదు. ఈరోజు మనం అమ్మడి బీరకాయ పచ్చడి చేస్తాను. ఇదిగోండి, చూసారా అమ్మడి బీరకాయలు. అమ్మడి బీరకాయలు అనేది అసలు కష్టం. ఇంతకుముందు అమ్మడి బీరకాయలు పచ్చడి తినేవాళ్ళం. అప్పట్లో ఇసుగు పుట్టేదన్నమాట. కానీ ఇప్పుడు తిందామన్నా దొరకనటువంటి పరిస్థితి. ఈరోజు మన వీడియోలో అమ్మడి బీరకాయ పచ్చడి, రోటి పచ్చడి, అమ్మడి బీరకాయ. అమ్మడి బీరకాయ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు సాయంకాల సమయంలో మనం అమ్మడి బీరకాయ పచ్చడి చేస్తున్నాము. నేతి బీరకాయ పచ్చడి మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ వాతావరణంలో, గ్రామీణ ప్రాంతంలో చేస్తున్నటువంటి పచ్చళ్ళు మనం తెలుసుకోవాలి. అవి మనం ప్రపంచానికి పరిచయం చేయాలి. మన దేశంలో ఉన్నటువంటి చిరుతిండ్లు, సమోసా, తర్వాత వేరే కూడా ఇతర దేశాల వాళ్ళు కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. మన భారతదేశమే కాకుండా ఈ సాయంకాలం మనం అమ్మడి బీరకాయ పచ్చడి చేస్తున్నాం. నేతి బీరకాయ పచ్చడి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: అమ్మడి బీరకాయలు. అమ్మడి బీరకాయలు అసలు దొరకట్లేదండి. పల్లెటూరులో దొరకట్లేదు, సిటీలో కూడా చాలా తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లోనే కొంచెం దొరుకుతున్నాయి, కానీ సిటీలో అసలు దొరకట్లేదు. కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ మనకి అమ్మడి బీరకాయలు, పచ్చిమిరపకాయలు, నేతి బీరకాయలు, తగినంత జీలకర్ర, ఎల్లిపాయలు, చింతపండు. అయితే మనం గ్రామీణ విధానంలో, ఓల్డ్ మోడల్లో చేస్తున్నాం. రోట్లో అన్నమాట. ఇదిగోండి చిన్న రోలు. ఈ రోట్లో మనం చేసేది. సిటీలో ఉన్నోళ్ళు కూడా ఈ రోట్లో మనం అమ్మడి బీరకాయ పచ్చడి చేసుకోవచ్చు. ఇదిగోండి చిన్న రోలు. ఈ రోట్లోనే మనం చేసేది. అమ్మడి బీరకాయ పచ్చడిని చేద్దాం ఈ సాయంకాల సమయంలో. ముందుగా మనం అమ్మడి బీరకాయలు కోసుకోవాలి. అమ్మడి బీరకాయలు ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే అమ్మడి బీరకాయలు ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబరు మనకి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా సరే మనం అమ్మడి బీరకాయలు పచ్చడి చేసుకొని తినవచ్చు. ఇవాళ అమ్మడి బీరకాయలు మనం ఏం చేయాలంటే ముక్కలు కోసుకోవాలి ఇట్లా. ఎందుకంటే రోల్ చిన్నది కదా, దాంట్లో సరిపోవడానికి. తర్వాత మనం టమాటా కూడా ఒకటి కోసుకోవాలన్నమాట. అమ్మడి బీరకాయలతో పాటు టమాటా కోసుకోవాలి. ఈ రోజుల్లో ఫైబరు ఎక్కువ తినట్లేదు పిల్లలు కానీ పెద్దలు కానీ. ఫైబర్ మంచిది ఆరోగ్యానికి. బీరకాయ, నేతి బీరకాయ, అమ్మడి బీరకాయలో పీచు ఉంటుంది. పీచు పదార్థం ఉంటుంది అన్నమాట. దీంట్లో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బాడీలో పీచు పదార్థం. అప్పుడు
డైజెషన్ కూడా ఫ్రీగా అయింది. గ్యాస్ అట్లాంటిది ఉండదు. ఇదిగోండి, మనం నేతి బీరకాయలు ఇలా కోసుకున్న తర్వాత టమాటా కూడా ఒకటి కోసుకోవాలి, కొంచెం గుజ్జు కోసం. ఒక టమాటా చాలు, ఎందుకంటే నేతి బీరకాయలు కొన్ని నేతి బీరకాయలు కాబట్టి. ముందుగా మనం అమ్మడి బీరకాయ పచ్చడి చేయడానికి స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని నూనె పోసుకొని అమ్మడి బీరకాయలు, తర్వాత ఒక టమాటా, మనకి ఎన్ని అవసరమైతే అన్ని టమాటాలు వీళ్ళు బట్టి మనం నూనెలో వాటిని మగ్గించుకోవాలి కొంతసేపు. అమ్మడి బీరకాయ, నేతి బీరకాయ ముక్కలు, టమాటాలు, మగ్గించుకోవాలి. పచ్చిమిరకాయలు కూడా మగ్గించుకోవాలి కొంతసేపు. ఇదిగోండి అమ్మడి బీరకాయలు, నేతి బీరకాయలు మగ్గిన తర్వాత మనం దాంట్లో టమాటాలు వేసుకోవాలి. అవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. టమాటా ముక్కలు తర్వాత పచ్చిమిరకాయలు, ముందుగా మనం ఏం చేసుకోవాలంటే రోటి అమ్మడి బీరకాయ పచ్చడి లేదా నేతి బీరకాయ పచ్చడి మనం చేసేది. ముందు పచ్చిమిరకాయలు మనం దంచుకోవాలి రోట్లో. సిటీలో ఉండే వాళ్ళైనా సరే ఈ చిన్న చిన్న రోళ్ళు కొనుక్కుంటే ఆ రోట్లో మనం పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చు. మిక్సీలలో పచ్చడి కంటే రోట్లో పచ్చడి నెంబర్ 1గా ఉంటుంది.
తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి మనం. ఇండియన్ విలేజ్ ఫుడ్ భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పద్ధతులు ప్రపంచాన్ని మనం పరిచయం చేయాలి. తర్వాత జీలకర్ర, తర్వాత మనము నూనెలో వేయించుకున్నటువంటి అమ్మడి బీరకాయ ముక్కలు వేసుకోవాలి. చూడండి, యాగాలు బాగా ముక్కలు. మరీ పీస్ కాకుండా కొంచెం చిన్న ముక్కలు ఉండేటట్టు మనం నూరుకోవాలి. అంబడి బీరకాయలు, నేతి బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇవి గ్రామీణ ప్రాంతంలో దొరికేటటువంటి నేతి బీరకాయలు, అంబడి బీరకాయలు. వీటికి ఎటువంటి ఎరువులు కానీ తర్వాత కెమికల్స్ కానీ వాడలేదు. దేవుడిచ్చినటువంటి ప్రకృతిలో నీళ్ళకి, వాతావరణానికి పెరిగినటువంటి బీరకాయలు. తర్వాత టమాటాలు వేసుకోవాలి. బీరకాయలో నీళ్ళు ఉంటాయి కాబట్టి తొందరగా ఊగినే నలిగిపోతుంది తొందరగా. తగినంత ఉప్పు. వాసన మామూలుగా రావట్లేదండి. దోశల్లో కానీ, ఉప్మాలో కానీ, చిన్న పునుగులలో కానీ, వడలలో కానీ నంచుకోవడానికి అల్పాహారం
ఉదయకాలంలో అల్పాహారంలో నంచుకోవడానికి మంచిగా ఉపయోగపడుద్ది. తర్వాత మధ్యాహ్న కాల సమయంలో భోజనంలో కూడా మనం కర్రీగా కూడా ఈ పచ్చడి వాడుకోవచ్చు, తినవచ్చు. కొంచెం అక్కడక్కడ కొంచెం మనకి అమ్మడి బీరకాయ ముక్కలు కొంచెం కొంచెం ఉంటే తినేటప్పుడు అవి మనం తింటున్నప్పుడు మంచిగా ఉంటుంది అన్నమాట. పలసందులో కొంచెం లైట్గా కొరుక్కొని తింటే. నేతి బీరకాయ, అంబడి బీరకాయ పచ్చడి రెడీ. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు శనగగింజలు కూడా వేసుకోవచ్చు. దీంట్లో పచ్చడిలో టేస్ట్ ఉంటుంది. కాకపోతే శనగగింజలు గ్యాస్ ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అది అసలు విషయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా యొక్క కేఆర్ జర్నీ వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు మన ఛానల్ చూడండి. ఎందుకంటే భారతీయ వంటలు, విలేజ్ ఫుడ్, గ్రామీణ ప్రాంత రుచులు మనం ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారికి, ప్రపంచానికి తెలియజేయాలి. మరొక వీడియోతో, ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు. అంతవరకు సెలవు. బాబాయ్. అందరికీ నమస్కారం.